ఈ స్టాంపుల విషయంలో కృత్రిమ కొరత సృష్టించి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారు కొన్ని ప్రైవేట్ సంస్థలు. ప్రజలు ₹10, ₹20 ఈ స్టాంపులను కొనుగోలు చేస్తూ ఉంటారు. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ₹50, ₹100 స్టాంపులు కొనుగోలు చేస్తుంటారు. ఈ స్టాంపులు చూద్దామన్నా కూడా కనిపించడం లేదు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 100కి పైగా కామన్ సర్వీస్ సెంటర్లు, స్టాక్ హోల్డింగ్ కంపెనీలకు ఏజెన్సీలు అప్పగించారు. ₹50 స్టాంప్ ₹100కు, ₹100 స్టాంప్ ₹200కు విక్రయిస్తున్నారు. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్క స్టాంపు కూడా ఇవ్వకపోవడంతో ప్రైవేట్ ఏజెన్సీలు చెప్పిందే వేదం. ఇక అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఈ స్టాంపుల దందాపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. గత ప్రభుత్వ విధానాల వల్ల స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో ప్రైవేటు పెత్తనం కొనసాగుతోంది. దీంతో క్రయ విక్రయదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. 2022లో అప్పటి వైకాపా ప్రభుత్వం ఈ స్టాంపింగ్ విధానం తెచ్చింది. వాటి బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. కామన్ సెంటర్ సర్వీసు, స్టాక్ హోల్డింగ్ కంపెనీలే ఈ స్టాంపులు ఇచ్చేలా ఆదేశాలిచ్చింది. వాటిపై ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేకుండా చేసింది. దీంతో ఈ స్టాంపులను ఆ సంస్థలు, ఏజెన్సీలు దక్కించుకున్న వారు మాత్రమే విక్రయిస్తున్నారు. చాలా కాలంగా నాన్ జ్యుడిషియల్ స్టాంపులు కనుమరుగయ్యాయి. కనీసం ₹10 స్టాంపులు దొరికినా చాలని వేచి చూసే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి సమస్య ఏమంటే, రాయదుర్గంలో సంబంధించినటువంటి చుట్టుపక్కల 5 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఏదైనా కానీ లీగల్ అఫిడవిట్స్ కానీ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ చేయించుకోవాలంటే, నోటరీ కావాలంటే రాయదుర్గానికి రావాలి. రాయదుర్గానికి వచ్చిన తర్వాత ఇంతకుముందు నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ ₹10, ₹20, ₹50 దొరికింది. అప్పుడు ఏ కొరత లేకుండా అందుబాటులో స్టాంప్ వెండర్ దగ్గర పోయి తీసుకొని అఫిడవిట్ చేయించుకొని తొందరగా పని తీసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఈ స్టాంప్ అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం నుంచి ఈ స్టాంపులు అని చెప్పేసి ఈ స్టాంపులు సిఎస్సి సెంటర్లకి, స్టాంప్ వెండర్లకి కేటాయించినారు. కానీ ఆ ఈ స్టాంపు కావాలా అన్నప్పుడు ₹10 డినామినేషన్ కానీ ₹20 డినామినేషన్ కానీ తీసుకురావడానికి పోతే సర్వర్ బిజీ ఉందని మళ్ళీ గంటల కొద్దీ కూర్చోబెట్టుకొని ఇవ్వడం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ స్టాంపుల కొరత ఉండడంతో కొందరు ఇతర జిల్లాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 2 నెలల నుంచి స్టాంపుల కొరత నెలకొని ఉంది. గుత్తి, గుంతకల్లు, పామిడి, తాడిపత్రి, యాడికి ప్రాంతాల వారు కర్నూలు, నంద్యాల జిల్లాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఈ స్టాంపులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా రిజిస్ట్రేషన్ చేయిస్తామని డాక్యుమెంట్ల రైటర్లు చెబుతున్నారు. 2 ప్రైవేట్ సంస్థలు తమ ఏజెన్సీలకు రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంప్ డ్యూటీ నుంచి మంచి చెల్లిస్తేనే 300 నుంచి 500 ఈ స్టాంపులు అందజేస్తామని, లేదంటే ఈ స్టాంపులు ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. స్టాంప్ డ్యూటీ సిఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లించాలి. కానీ ఏజెన్సీ నిర్వాహకుల నుంచి స్టాంప్ డ్యూటీ వచ్చేలా ప్రైవేటు సంస్థలు ప్లాన్ చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏజెన్సీలు ఈ స్టాంపులు ఇవ్వకుండా బ్రేక్ వేశారనే చర్చ నడుస్తోంది. నాన్ జ్యుడిషియల్ స్టాంపులను పూర్తిగా నిలిపేయడం పైన రాద్ధాంతం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు సరిపడా నాన్ జ్యుడిషియల్ స్టాంపులకు ఇండెంట్ తెచ్చిపెట్టుకుంటున్నాయి. ప్రభుత్వానికి చేరిన నాన్ జ్యుడిషియల్ స్టాంపులు జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లకు పంపుతారు. వాటిని స్టాంపు వెండర్లకు పంపిణీ చేసేవారు. ₹100 నాన్ జ్యుడిషియల్ స్టాంపు చూసి సంవత్సరాలవుతోందని డాక్యుమెంట్ రైటర్లు చెబుతున్నారు. ఈ స్టాంపుల కొరత రోజురోజుకు తీవ్రంగా ఉంది. ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం, ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతోందని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.